రోజు మనం వందల కొద్దీ లోగోలను చూస్తుంటాం, కాని వాటిలో కొన్ని మాత్రమే మనకు గుర్తుంటాయి. అసలెందుకు? ఎందుకంటే అవి కేవలం అందమైన బొమ్మలు కాదు, అవి మనతో మాట్లాడతాయి, ఒక మానవ సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఈరోజు మనం ఆ రహస్యమేంటో తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం డిజైన్ గురించి కాదు, ఒక ఫీలింగ్ను క్రియేట్ చేయడం గురించి. ఫెడెక్స్ లోగోలోని బాణం, టోబ్లరాన్ చాక్లెట్పై ఉండే ఎలుగుబంటి, ఈ రెండు ఫేమస్ లోగోలలో ఒక కామన్ సీక్రెట్ దాగి ఉంది. ఎప్పుడైనా గమనించారా? ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఒక గొప్ప డిజైన్ వెనుక ఉండే బ్రిలియంట్ థింకింగ్కు ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. సమాధానం: నెగటివ్ స్పేస్ అంటే ఖాళీ స్థలాన్ని తెలివిగా వాడుకోవడం. ఇదేదో మాయ కాదు, ట్రిక్ అంతకన్నా కాదు. ఇదొక లోతైన ఆలోచన విధానం. ఈ ఖాళీ స్థలమే మన కంటికి కనిపించని కథల్ని చెబుతుంది, మన బ్రెయిన్తో నేరుగా కనెక్ట్ అవుతుంది. ఆ హ్యూమన్ కనెక్షన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుందన్నమాట. దీని వెనకున్న సైకాలజీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన బ్రెయిన్కి ఒక అలవాటుంది, ఎక్కడైనా గ్యాప్స్ కనిపిస్తే వాటిని అదే ఫిల్ చేసుకుంటుంది. దీన్నే గెస్టాల్ట్ థియరీ అంటారు. అంటే మనం విడివిడి భాగాలని కాకుండా ఒక పూర్తి చిత్రాన్ని చూడటానికి ట్రై చేస్తాం. ఫెడెక్స్ లోగోలో ఈకి ఎక్స్కి మధ్య ఉన్న ఆ ఖాళీని మన బ్రెయిన్ ఒక బాణంలా చూస్తుందంటే దానికి కారణమిదే. గొప్ప లోగోలు మనం చూసేవి మాత్రమే కాదు, మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. అవి హ్యూమన్ సైకాలజీలో ఉండే బేసిక్ ఎలిమెంట్స్ని ట్యాప్ చేస్తాయి. అందులో మొదటిది షేప్స్. అవును, షేప్స్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అవి మనకు తెలియకుండానే మన బ్రెయిన్తో మాట్లాడతాయి. ఉదాహరణకి ఒలింపిక్ రింగ్స్, వృత్తాలు ఐక్యత, ఫ్రెండ్షిప్ను సూచిస్తాయి. మైక్రోసాఫ్ట్ లాంటి బ్రాండ్స్ స్క్వేర్స్ని వాడి స్టెబిలిటీ, నమ్మకాన్ని చూపిస్తాయి. అలాగే అడిడాస్ లాంటివి ట్రయాంగిల్స్తో పవర్, ఎనర్జీని చూపిస్తాయి. షేప్స్ లాగే కలర్స్ కూడా మన ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి టెక్ కంపెనీలన్నీ బ్లూ కలర్నే ఎందుకు వాడతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ట్రస్ట్, నమ్మకం కోసం. మరి కోకోకోలా రెడ్ కలర్తో ఆ ఎనర్జీ, ఆ ఎగ్జైట్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తుందో చూడండి. సో కలర్ అనేది జస్ట్ డెకరేషన్ కాదు, అది బ్రాండ్ ఆత్మకు అద్దం పడుతుంది. ఓకే, సైకాలజీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని కనిపించని రూల్స్ గురించి చూద్దాం. ఈ రూల్సే ఒక సింపుల్ డిజైన్ని ఒక ప్రొఫెషనల్ బ్రాండింగ్గా మారుస్తాయి. ఈ రెండు బిజినెస్ కార్డ్స్ని ఓసారి చూడండి. ఒకటి చూడ్డానికి చాలా ప్రొఫెషనల్గా, నీట్గా ఉంది. ఇంకోటి కొంచెం క్లమ్జీగా, కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఎందుకలా? అసలు తేడా ఎక్కడ వచ్చింది? ఆ తేడా వెనక కొన్ని సింపుల్ కాని చాలా పవర్ఫుల్ డిజైన్ రూల్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూడ్డాం. ఫస్ట్ రూల్ ప్రాక్సిమిటీ, అంటే సామీప్యత. మంచి డిజైన్ ఉన్న కార్డులో చూడండి, పేరు, టైటిల్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఒకే గ్రూప్గా ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల మన బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ని చాలా ఫాస్ట్గా, ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఒక క్లియర్ స్టోరీలా కనిపిస్తుంది. రెండో రూల్ అలైన్మెంట్, అంటే అమరిక. ప్రతిదీ ఒక కంటికి కనిపించని లైన్తో కనెక్ట్ అయినట్టుంది కదూ. ఈ అలైన్మెంట్ ఆ డిజైన్కి ఒక ఆర్డర్ని, ఒక ప్రశాంతతని ఇస్తుంది. చూసేవాళ్లకొక నమ్మకాన్ని ఇస్తుంది. చూశారు గదా, చాలా చిన్న విషయమే, కానీ ఈ ఒక్క అలైన్మెంట్ అనే ప్రిన్సిపల్ ఒక డిజైన్ని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రార్డినరీగా మార్చేస్తుంది. అది సైలెంట్గా ఆ బ్రాండ్ ప్రొఫెషనలిజంని, నమ్మకాన్ని తెలియజేస్తుంది. సరే, థియరీ నుంచి ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. ఒక గొప్ప డిజైన్ సాఫ్ట్వేర్లో కాదు, హ్యూమన్ క్రియేటివిటీతో మొదలవుతుంది. అందుకే పిక్సెల్స్ కన్నా ముందు పెన్ పట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిజిటల్ యుగంలో ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ డిజైనర్ అనిక్ చెయిన్ చెప్పినట్టు బెస్ట్ లోగో డిజైన్స్ కోసం మన బెస్ట్ ఫ్రెండ్ ఒక సింపుల్ పెన్, ఒక పేపర్ మాత్రమే. ఎందుకంటే అసలైన అన్లిమిటెడ్ క్రియేటివిటీకి ఫ్రీడమ్ దొరికేది అక్కడే. ఎందుకంటే కంప్యూటర్లో ఉండే టూల్స్ మన ఆలోచనల్ని ఒక ఫ్రేమ్లో బంధిస్తాయి, కానీ పేపర్పై మన ఇమాజినేషన్కి లిమిట్స్ ఉండవు. తప్పులు చెయ్యొచ్చు, కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యొచ్చు. ఆ పర్ఫెక్ట్గా లేని స్కెచ్ల నుంచే కొన్నిసార్లు బెస్ట్ ఐడియాలు పుడతాయి. ఇది చాలా హ్యూమన్, చాలా న్యాచురల్ ప్రాసెస్. ఓకే, థియరీ అయింది, ప్రాసెస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి చూద్దాం. డిజైనర్లు సాధారణంగా చేసే కొన్ని తప్పులున్నాయి. వాటిని అవాయిడ్ చేస్తే చాలు, మన వర్క్ నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. ఫస్ట్ మిస్టేక్, డైరెక్ట్గా కలర్స్తో స్టార్ట్ చేయడం. ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక లోగో బ్లాక్ అండ్ వైట్లో స్ట్రాంగ్గా ఉంటే ఏ కలర్లో అయినా అద్భుతంగా ఉంటుంది. రెండోది, ఓవర్గా కాంప్లికేట్ చేయడం. నైకీ లోగోనే తీసుకోండి, ఎంత సింపుల్ కాని ఎంత పవర్ఫుల్. చివరిగా ఒకే ఒక్క వర్జన్ క్రియేట్ చేయడం. లోగో అనేది చిన్న యాప్ ఐకాన్ నుంచి
పెద్ద హోర్డింగ్ వరకు అన్ని సైజుల్లోనూ సరిగ్గా కనిపించాలి. సిటీ బ్యాంక్ లోగో తెలుసు కదా, ఒక నాప్కిన్ మీద జస్ట్ 5 నిమిషాల్లో పుట్టిందని ఒక కథ ఉంది. మనం అందరం వినే ఉంటాం. అదొక గ్రేట్ స్టోరీ, కానీ అందులో నిజం లేదు. అసలు నిజమైన రూల్ ఏంటంటే, పేపర్ మీద కనీసం 20 వేర్వేరు కాన్సెప్ట్లు గీసే వరకు ల్యాప్టాప్ ఓపెన్ చేయకూడదు. సో ఆ ఇన్స్టెంట్ ఐడియా అనేది ఒక మిత్. నిజమైన క్రియేటివిటీ అనేది పదే పదే ప్రయత్నించడంలో, ప్రయోగాలు చేయడంలోనే ఉంది. ఆ ప్రయాణంలోనే మానవ స్పర్శ ఉన్న అసలైన ఐడియాలు పుడతాయి. అసలు ఈ 20 కాన్సెప్ట్స్ రూల్ ఎందుకంత పవర్ఫుల్ అంటే, అది మనల్ని రొటీన్ ఐడియాల నుంచి బయటపడేస్తుంది. మనం గీసే మొదటి 5 ఐడియాలు చాలా జనరిక్గా ఉంటాయి, అందరూ ఆలోచించేవే ఉంటాయి. కానీ వాటిని దాటి ముందుకెళ్ళినప్పుడే అసలైన యునిక్ వర్క్ మొదలవుతుంది. ఇక చివరిగా, ఈ ఏఐ యుగంలో టెక్నాలజీతో చేసిన డిజైన్ల మధ్య ఒక హ్యూమన్ సెంట్రిక్ డిజైన్ ఎలా ప్రత్యేకంగా నిలబడగలదో చూద్దాం. ఫ్యూచర్ ట్రెండ్స్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. రాబోయే ట్రెండ్స్ అన్నీ కూడా ఏఐ క్రియేట్ చేసే ఆ ఒకేలాంటి డిజైన్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. చేత్తో గీసినట్టుండే బొమ్మలు, కథలు చెప్పే ఫాంట్స్, పర్ఫెక్ట్గా లేకపోయినా అందంగా ఉండే షేప్స్, ఇవన్నీ ఒకే విషయం చెప్తున్నాయి. జనాలకి మెషీన్స్తో కాదు, మనుషులతో కనెక్ట్ అవ్వాలనుంది. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దానికి సమ్మరీ ఇదే. ఒక స్ట్రాంగ్ బ్రాండింగ్ అనేది టెంప్లెట్స్ గురించో, సాఫ్ట్వేర్ గురించో కాదు. అది ఒక ఉద్దేశం, ఒక ఎమోషనల్ కనెక్షన్ గురించి, ఒక హ్యూమన్ సెంట్రిక్ స్ట్రాటజీ గురించి. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏఐ అంతటా విస్తరిస్తున్న ఈ ప్రపంచంలో ఒక బ్రాండ్ తన మానవత్వాన్ని, తన యునిక్ ఐడెంటిటీని ఎలా కాపాడుకోగలదు? దాని మానవ కోణాన్ని ఎలా చూపించగలదు? దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరముంది.